కానీ రేవంత్ రెడ్డి చెప్పినాడంటే ఏదో పెద్ద దారుణమే దీంట్లో. అంటే వీళ్ళకి ఏం బీజేపీ పార్టీ వీళ్ళకి సపోర్ట్ లేదని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి తెలిసింది కాబట్టి బీజేపీ పార్టీతో వెలుచుకుంటే ఎవరైనా పతనం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. అది వాస్తవమే. ఎందుకు బీజేపీ పార్టీ వీళ్ళకి సహకరించదంటే వీళ్ళు చేసే దౌర్జన్యాలు, వీళ్ళు చేసే కథలు ఈ మధ్య చూస్తుంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్లు చేయడము, ఇవన్నీ ఢిల్లీలో అవి ఇవి చేయడం పట్ల వీళ్ళతో ఎందుకు కలిసాం రా నాయన అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు కూడా అనుకుంటా ఉన్నారు లోపల. కాకపోతే వాళ్ళకి తప్పదు కాబట్టి కలిసాం కాబట్టి ఉన్నారు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడంలే. ఓన్లీ టీడీపీకి సంబంధించిన జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెడుతున్నారు తప్ప బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ చూసుకునే ప్రెస్ మీట్ పెట్టట్లే. అది ఎందుకో ఏమో తెలియదు. వీళ్ళ పరిపాలన ఎలా ఉందో ఏమో అని వాళ్ళకి ఏమైనా అర్థమైందో, ఎందుకు రానైనా ఇప్పుడు ఏం మాట్లాడినా వేస్ట్ అని బీజేపీ నాయకులు సైలెంట్గా ఉన్నారో ఎందుకో తెలియదు. కానీ బీజేపీ నాయకులు ఓవరాల్గా ప్రెస్ మీట్లు కూడా పెట్టడంలే ఎక్కడ కూడా. చంద్రబాబుని అభిమానించి చంద్రబాబు శిష్యులుగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇలా మాట్లాడడం అనేది చాలా చర్చనీయం అయిపోయింది సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? బీజేపీతో పోటీ పెట్టుకున్నావు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, వాళ్ళు నీకు ఏం చేయరు, బీజేపీతో పెట్టుకుంటే నువ్వు అదాపత్తాలని పోవాల్సిందే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ చంద్రబాబు పరిస్థితి ఏంటి? బీజేపీ పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబుకి ఎందుకు అర్థమవుతుంది? రేవంత్ రెడ్డికి అర్థమైంది, చంద్రబాబుకి ఎందుకు అర్థమవుతుంది? అదే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి క్లియర్గా అర్థమైంది, ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే డేంజర్, ఎందుకు రానైనా అని చెప్పి. చంద్రబాబు నాయుడుకి అర్థం కావట్లే. అర్థం 2029లో బాగా అర్థమవుతుంది. ఇటు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నాడు, ఇటు వీళ్ళతో పెట్టుకున్నాడు. ఒక్కటే నా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్న వాళ్ళు ఎవడు కూడా బాగుపడలేదు ఇంతవరకు. ఆ కుటుంబంతో కానీ, ఆ కుటుంబంకి ఎదురు తిరిగిన వాళ్ళు కానీ, ఆ కుటుంబానికి కోసం ఈ తొక్కాలని చూసిన వాళ్ళు కానీ అదాపత్తాలని పోవాల్సిందే. ఈ రెండు పార్టీలు కూడా నామరూపం లేకుండా పోతాయి. ఈ మూడు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే. అది జగన్ అన్న క్రేజ్ అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉన్నాడు, ఏదోలో అని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఒక బాధతో ఉన్నాడు. జగన్ అన్న ఒక్కసారి కన్నెర చేసి ఈ మూడు పార్టీలు కూడా నామరూపం లేకుండా పోతాయి. వీళ్ళు ఇప్పుడు విడిపోయే సూచనలు లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మన అన్నాడు, మన మీద విడిపోతే వాళ్ళకి బలం అవుతుంది అన్నాడు. కాబట్టి వీళ్ళు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా మేము కుటుంబ సభ్యులం మేము అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. కాబట్టి వీళ్ళు ఎన్ని గొడవలు ఉన్నాయి లోపల వీళ్ళు కలుసుకొని పోటీ చేస్తారు. వీళ్ళు కలుసుకొని పోటీ చేసినా ఈరోజు ప్రజలు నమ్మరు వీళ్ళని అసలు. వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తేనే వీళ్ళు పెద్ద గగనం. ఇప్పట్లో ఈ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళ కథ ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది అనేది. ప్రజలు తిరగబడతారు భారీగా. ఆ విధంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. ప్రజల విషయం పక్కన పెడితే స్వయాన కార్యకర్తలు ఎలా ఉండబోతున్నారు? వీళ్ళు పైన రాజకీయ నేతలు బాగానే ఉంటారు, వీళ్ళు కార్యకర్తలు ఎలా ఉంటారు? వాళ్ళను కూడా ఇచ్చిన హామీలు భయంకరంగా ఇచ్చినారు. కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ పరిస్థితులు కూడా ఈరోజు దారుణంగా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏం జరగట్లే. వాళ్ళు కూడా ఈరోజు తిరగబడే పరిస్థితికి వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలో ఒక నాయకుడి నిర్ణయం అయితే ఏ నాయకునికైనా ఒక భరోసా ఇవ్వగలుగుతారు. మూడు పార్టీలు కలిసినాయి. జనసేన పార్టీ వాళ్ళకు న్యాయం చేస్తారా, బీజేపీ పార్టీ నాయకులకు న్యాయం చేస్తారా, టీడీపీ పార్టీ వాళ్ళకు న్యాయం చేస్తారా? ఎవరికి న్యాయం చేస్తారు? ఎవరికి చేయలేని. ఓన్లీ ఒక పార్టీకి మాత్రమే చేయగలరు. టీడీపీ నాయకులు చేయరు. జనసేన పార్టీ నాయకులు మేము కష్టపడినా మాకేంది అంటారు. ఇటు వీళ్ళే కొట్టుకోవడం వల్ల ఈ పార్టీలు అనేవి దెబ్బతింటాయి బాగా. ఈ దెబ్బతినడం వల్ల మా జగన్ అన్నకు ప్లస్ అవుతుంది.